హాస్య కులానికి దళపతి, హాస్య దళానికి కులపతి. తెలుగు సినిమా చరిత్రలో భావితరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ల మీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలని, విలనీలోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు. అందుకే ఎన్ని తరాలు మారినా తరగని కీర్తిని సొంతం చేసుకుని ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1953లో తొలి చిత్రం పుట్టిల్లుతో పోషించిన శాస్త్రులు, వద్దంటి డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టల్ వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అప్రతిహతంగా 2004 వరకు 1000కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించిన ఈ పాలకొల్లు ప్రతిభా పరాయణుణ్ణి 1990లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పుట్టిల్లు, మాయాబజార్లలోని శాస్త్రులు పాత్ర ప్రభావం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు పరిశ్రమలోనూ పడింది. అందుకే 90వ దశకంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ వరకు అలాంటి పాత్రలకు అల్లువారే కేర్ ఆఫ్ అడ్రస్. అయితే బలిపీఠం, కమలమ్మ కమతం, విప్రనారాయణ, చక్రపాణి, భద్రకాళి ఇలా ఒక్కో చిత్రంలో శాస్త్రి పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లువారు సాధించిన పరిపూర్ణత, పాత్రలో పరిపక్వత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరిభొట్ల నారాయణమూర్తి గారి స్ఫూర్తి అని, అయితే ఆయా చిత్రాల్లో పాత్రోచిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునేవాడినని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు గారి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడినని ఆ ఇద్దరు తన అభిమాన రచయితలుగా అల్లు పేర్కొన్నారు. నాటి కేవీ రెడ్డి మొదలు ఈవీవి సత్యనారాయణల వరకు దర్శకులకు ఏం కావాలో అది మాత్రమే తగు మోతాదులో అందించి అందరినీ ఆనంద పారవస్యుల్ని చేసిన ఒకే ఒక్క ఆర్టిస్టు కూడా అల్లువారే కావడం గమనార్హం. తెలుగు సినీ స్వర్ణయుగంగా పేర్కొనే 1950-70లలో వచ్చిన వజ్రతుల్యమైన చిత్రాలలో దాదాపుగా అల్లు రామలింగయ్య నటించారంటే నటుడిగా ఆయన ఎంత లోతైన వారో తెలుస్తుంది. సమకాలీన నటులు ఎస్వి రంగారావు, రేలంగి వెంకటరామయ్య గారులని అభిమానించిన అల్లువారు 60వ దశకం మలి నుండి రాజబాబు, రమాప్రభలతో కలిసి 200 చిత్రాలు చేయడం ఒక ఎత్తు కాగా 70వ దశకం తొలినాళ్ల మొదలు 90వ దశకం వరకు రావు గోపాలరావు కలయికలో సుమారు 200 చిత్రాలు చేయడం ఆషామాషి విషయం కాదు. అంతకు కొన్నేళ్ల ముందు నాగభూషణం కలయికలో ఇలా వరుసపెట్టి చిత్రాలు చేసిన అల్లువారు ఆఫ్టర్ నాగభూషణం మోడర్న్ పాలిస్డ్ ప్రతినాయకుడిగా అవతరించిన రావు గోపాలరావుతో, వారి తర్వాత కోటా శ్రీనివాసరావు వరకు కూడా అల్లు వారి పక్కనే ఉంటూ నక్కజిత్తుల్ని నూరిపోసే పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం, అల్లుకి రీప్లేస్మెంట్ లేదు అని చెప్పడమే. కె విశ్వనాథ్ పాఠశాలలో ఆత్మగౌరవంతో మొదలు పెడితే, చెల్లెలి కాపురంలో పిసినుగొట్టు పబ్లిషరు, కాలం మారిందిలో ఎమ్మెల్యే దేనికవే సాటి కాగా, శంకరాభరణంలో స్నేహితుడంటే వీడు అనిపించడం కూడా అల్లుకే సాధ్యం. సప్తపదిలో రాజుగారి తర్వాత తిరిగి ఆపద్బాంధవుడిలో మరోసారి రాజుగారిగా అపార్థం చేసుకుని చిరంజీవిని విమర్శించే సన్నివేశంలో అల్లు నటన ఇప్పటి పరిభాషలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డివి నరసరాజు రచన చేసిన యమగోళలో ఎన్టీఆర్, సత్యనారాయణ, రావు గోపాలరావు, జయప్రద ఇంతమంది ఉండగా ద్వితీయార్థంలో వరుసబెట్టి సీన్స్ అన్నీ అల్లు రామలింగయ్య మీదే వస్తుంటాయి. అంటే అది చిత్రగుప్తుడి గొప్పదనం కాదు, ఆ పాత్ర పోషించిన అల్లు రామలింగయ్యది మాత్రమే. మరీ ముఖ్యంగా తాళము వేసితిని, గొళ్ళెము మరిచితిని అనే డైలాగ్ మర్చిపోగలమా? బాపు, ముళ్ళపూడి వెంకటరమణల పాఠశాలలో బుద్ధిమంతుడితో మొదలైన ప్రయాణం మంత్రిగారి వియ్యంకుడి వరకు సాగింది. ఎప్పుడో దొంగరాముడి షూటింగ్ సమయంలో అల్లువారి నోటి వెంట అప్రయత్నంగా డైలాగ్ మరిచిపోవడం వలన వెలువడిన ఆమ్యామ్యాని బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడి చిత్రాల్లో చెప్పగా ఆమ్యామ్యా కాస్త తెలుగునాట లంచానికి పర్యాయ పదంగా స్థిరపడిపోయి దినపత్రికల్లో పతాక శీర్షిక అయింది. ముళ్ళపూడి వెంకటరమణ గారిని ఓ జర్నలిస్టు ఆమ్యామ్యా సృష్టికర్త మీరే కదా అని ప్రశ్నిస్తే, ఆమ్యామ్యా సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆమ్యామ్యా మీద పేటెంట్ హక్కులన్నీ వారివే అని ధృవీకరించారు. ముత్యాల ముగ్గులో దివాన్ జోగినాథం గొప్పగా నటించాడా, లేక కోతి కరిచాక కోతిలా అల్లు గొప్పగా నటించాడా అంటే చెప్పడం తేలిక కానే కాదు. ఎందుకంటే ముత్యాల ముగ్గు ఎలా తెలుగువారి ఆస్తుల్లో ఒక్కటో, అలా కోతిలా అభినయించిన దివాన్ జోగినాథం కూడా తెలుగువారి ఆస్తే. మన ఊరి పాండవుల్లో కనెక్షన్ కన్నప్ప, మోడర్న్ శకుని లాంటి పాత్ర. కాకపోతే స్వామి భక్తి పరాయణుడు, అందులోంచి మళ్ళీ క్రూరత్వం, తిరిగి భయం, ఇన్ని రసాల్ని ఒలకిస్తూనే హిందీ నైనై, తెలుగు హై హై అని నవ్వించడం మాత్రం ఒక అల్లు రామలింగయ్య వల్లనే సాధ్యమయ్యింది. టైటిల్స్లో ఎక్కడో 10 మంది ఆర్టిస్టుతో పాటు తన పేరు పడిన రోజుల నుండి వాల్ పోస్టర్పై ముచ్చటగా 3వ విలన్గా తన ఫోటో కూడా పెద్ద తలకాయంత వేసుకునే స్థాయికి ఎదగడం వెనుక నిర్నిద్ర రాత్రులు, నిర్విరామ కృషి దాగి ఉన్నాయి.
కేవీ రెడ్డితో దొంగరాముడితో పొందలైన ప్రయాణం, మాయాబజార్ పెళ్లినాటి ప్రమాణాలతో బంధంలా ఏర్పడి శ్రీకృష్ణార్జున యుద్ధంతో అల్లు రామలింగయ్య సురభి బాల సరస్వతులపై డ్యూయెట్ పెట్టే వరకు వెళ్ళింది. మాయాబజార్ తర్వాత అప్పటికి సూపర్ స్టార్లుగా అవతరించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను కేవీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న శ్రీకృష్ణార్జున యుద్ధంలో చినముని అల్లు రామలింగయ్య అంచెలంచెలుగా లేని మోక్షము చాలా కష్టమే భామిని అంటూ ఆయన మీద ప్రత్యేక గీతం చాలదు అల్లు వైదుష్యాన్ని అంచనా వేయడానికి. తోడికోడళ్ళులో ఆదుర్తి సుబ్బారావుతో మొదలైన ప్రయాణం మూగ మనసులతో తారాస్థాయికి వెళ్ళింది. అప్పటి వరకు పాత్రల కోసం ప్రొడక్షన్ హౌస్లకి ర్యాలీ సైకిల్ మీద తిరిగిన అల్లు రామలింగయ్య మూగ మనసులతో ట్యాక్సీలో తిరిగే దశకొచ్చారు. 1000 రూపాయలు పారితోషికం కాస్త 2500 అయింది. అత్యధిక పారితోషికంగా అల్లువారు అందుకున్నది 2003 నాటికి కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏ నిర్మాతని ఏనాడు నా పారితోషికం ఎంత అని అడగలేదు, నా పాత్ర ఏమిటి అని మాత్రమే అడిగిన నిర్మాతల ఆర్టిస్ట్ కావడంతోనే 1000 చిత్రాల వైపు విల్లు ఎక్కువ పెట్టగలిగారు అల్లు రామలింగయ్య. తొలితరం దర్శకుల తర్వాత కె బాలచందర్, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావుల చిత్రాల్లో గమ్మత్తైన పాత్రల్ని పోషించి వారి తర్వాత ఏ కోదండరామిరెడ్డి, విజయబాపినేడు, కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టిలతో జట్టు కట్టి గొప్ప పాత్రల్ని చేజిక్కించుకుని తనదైన మ్యాజిక్కు ఇమేజిక్కులతో వాటిని పండించడం, తరాలు మారే కొద్దీ గతాన్ని ఇంధనంలా వాడుకొని వర్తమానంలో జీవించమనే సూత్రాన్ని నటులకు అందించిన బహుముఖీన ప్రజ్ఞా పాత్రధారి అల్లు రామలింగయ్య. బాలు మహేంద్ర, ప్రియదర్శన్, శంకర్ వీరు కూడా వారిని డైరెక్ట్ చేశారంటే వారు అల్లు రామలింగయ్యని డైరెక్ట్ చేయడం గౌరవంగా భావించారు. నటుడిగా ఇది ఒక కోణం అయితే, పాలకొల్లులో నాటకాలాడే రోజుల నుండి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన రాజకీయ ఖైదీ వరకు వారి జీవితం ఓ మజిలీ కాగా, ప్రజానాట్య మండలితో పరిచయం, ప్రవేశం, నాటక ప్రదర్శనలతో ఊరు వాడ అట్టుడికించడం మరో మజిలీ. ఈ నేపథ్యంలో భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి పాత్రని ఆమ్యామ్య తీసుకుని అల్లు రామలింగయ్యకి ఇచ్చిన నాటకాల కాంట్రాక్టర్ మహంతి హనుమంతరావు మొదలుకొని ప్రజానాట్య మండలి సహచరులు డాక్టర్ గరికపాటి రాజారావు, ఆ తర్వాత పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, పినిశెట్టి శ్రీరామమూర్తి, అనిశెట్టి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, చదలవాడ కుటుంబరావు, చుండ్రు సూర్యనారాయణ గారులను స్మరించుకొని తీరాలి. అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్యమ్మ పుణ్య దంపతులకు 7 సంతానమైతే వారిలో ఆ క్షీరారామలింగేశ్వరుడి పేరు రామలింగయ్యకే ఎందుకు పెట్టాలి? ఆ 7 ఈయనొక్కరి నాటకాల్లోకి, అక్కడి నుండి సినిమాల్లోకి ఎందుకు రావాలి? అది తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం, ప్రేక్షకులకు దక్కిన మహద్భాగ్యం. 40 ఏళ్లని బర్త్ సర్టిఫికెట్ తీసుకుని వస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇస్తామని చెబితే, లేదు నాకు 39 ఏళ్లే, నేను పరీక్ష రాస్తానని చెప్పి రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టర్గా అల్లువారు సాధించిన కీర్తి తరగని ఆస్తి. అల్లువారి నుండి వైద్య సేవలు అందుకున్న వారిలో శ్రీమతి నందమూరి బసవరామ తారకంతో పాటు నూతన నటీ నటుల వరకు ఉండేవారంటే అతిశయోక్తి కానే కాదు. రాజమండ్రిలో బోడా వెంకటరత్నం, చింతావారి జానకిరామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్రదేశంలో పేరెన్నికగన్న కళాశాలగా ఎదిగింది. ఇప్పుడది డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల. ఆంధ్రప్రదేశ్లో 3 హోమియోపతి కళాశాలలుంటే ఇది ఒకటి కావడం గర్వకారణం. 2021 అక్టోబర్ 1న వారి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఇక్కడ కాంస్య విగ్రహ ప్రతిష్ఠ జరగడం ఓ మధుర ఘట్టం. సంపాదించుకున్న సినీ పరిశ్రమలోనే రూపాయి ఖర్చు చేయడం అనేది అల్లు పాటించిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలోంచే గీతార్ట్స్ స్థాపించి దాసరి దర్శకత్వంలో బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే వంటి వరుస విజయాలు సాధించి తనయుడు అల్లు అరవింద్ని నిర్మాతగా పరిచయం చేస్తే అగ్ర నిర్మాణ సంస్థగా జాతీయ స్థాయిలో అవతరించడం చరిత్రకే చరిత్ర. చాలామందికి తెలియని విషయం, గీతార్ట్స్ ఎత్తుకు పై ఎత్తు అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తే రజనీకాంత్, కమల్ హాసన్లు కథానాయకులుగా నటించడం, చిరంజీవి కుటుంబ సభ్యుడిగా ఆగమనంతో గీతార్ట్స్ ఉత్తాన స్థితికి వెళ్ళింది. చలం, కృష్ణంరాజు, రామకృష్ణలతో మొదలైన గీతార్ట్స్ చిరంజీవితో యమకింకరుడు, విజేత, పసివాడి ప్రాణం, ఆరాధన, అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, ప్రతిబంధ్ వంటి చిత్రాలతో తెలుగు సినిమా వాణిజ్య పరిధిని విస్తరింపజేసింది. గీతార్ట్స్ నిర్మాణ రంగంలోనే కాక పంపిణీ రంగంలో 500 పైచిలకు చిత్రాల్ని పంపిణీ చేసి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్గా గీతార్ట్స్ 2, అల్లు ఎంటర్టైన్మెంట్స్, అల్లు స్టూడియోస్ వరకు విస్తరించడం వెనుక అల్లు రామలింగయ్య వేసిన తొలి అడుగులే పునాదులయ్యాయి. హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవులతో అత్యధిక చిత్రాల్లో అల్లు రామలింగయ్య కలిసి నటించారు. 90లలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇస్తే ఆ తర్వాత 2002 నాటికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ప్రకటించలేదు. మధ్యలో తమిళనాడు ప్రభుత్వం కళై సెల్వం పురస్కారంతో గౌరవించింది.
2003లో అల్లు రామలింగయ్య గారు జీవించి ఉండగానే స్వస్థలం పాలకొల్లులో కాంస్య విగ్రహ ప్రతిష్ఠ జరగడం ఆయన అభిమానులకి ఊరటనిచ్చే విషయం, అరుదైన గౌరవం. అయితే స్థానిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు చేసిన సన్మానాలు, సత్కారాలు లెక్కకు చిక్కవు. పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, హైదరాబాదు, తెనాలి, కర్నూలు ఇలా రాసుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాల పేర్లు రాయాల్సి వస్తుంది. తొలిసారి స్వర్ణకంకణ ప్రదానం హైదరాబాద్లో పిఎస్ఆర్కే భగవాన్ గారు చేస్తే, రవీంద్ర భారతిలో 1000 చిత్రాలు పూర్తయిన సందర్భంగా వంశీ రామరాజు గారు చేసిన సన్మానం, దుబాయ్లో జరిగిన స్వర్ణ కిరీట ప్రదానం, భీమవరంలో జరిగిన పౌర సన్మానం, పద్మశ్రీ వచ్చాక చెన్నైలో సినీ పరిశ్రమ యావత్తూ తరలిరాగా కళాసాగర్ సుభాన్ గారు చేసిన సన్మానం చెప్పుకోదగ్గవి. ప్రతి కార్యక్రమానికి అర్ధాంగి అల్లు కనకరత్నం గారితో, పెద్ద కుమార్తె అల్లు నవభారతీదేవి గారితో తప్పనిసరిగా వచ్చేవారు. జాతీయ ఉద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహుమతి పొందిన కారణంగా కనకరత్నం గారిని కోరి మరీ పెళ్ళాడారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కలిగిన సంతానం కావడంతో తమ కుమార్తెకు నవభారతి అని అల్లు దంపతులు పేరు పెట్టుకున్నారంటే దేశం పట్ల, దేశభక్తి పట్ల అది వారి నిబద్ధతకు తార్కాణం. అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా అవతరించాక, నాన్నగారు కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరంలో మీరు ఎంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేను ఇచ్చేస్తానంటే, నటించడంలోనే నా తృప్తి, సరదా, సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకు నటిస్తా, ఊపిరి ఉండే వరకు నటిస్తా, మరణించాక కూడా నటిస్తా అన్నారు అల్లు రామలింగయ్య. మరణించాక నటిస్తారా? అదెలాగా నాన్నగారు అన్నారు అరవింద్. నేను పోయాక, నన్ను పాడె మీద పడుకోబెట్టాక నువ్వు ఆ దృశ్యాలన్నిటినీ కెమెరా పెట్టి షూట్ చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నాననే కదా అన్నారు అల్లు రామలింగయ్య. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అల్లు రామలింగయ్య. ఇన్ని చెప్పి ఇంత చెప్పి అల్లు రామలింగయ్య గారు బాల్యం నుండే అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది. కుక్కని జూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరగుచుండి, పామును చూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలుపోసి పెంతురు భక్తి కలిగి, గద్దను చూచి విష్ణు వాహనం బనుచు కడు ముదమతో వినుతి చేసి, కోతి హనుమంతుడంచు కూర్మి మీర తాకెదురుగాదే మమ్మేల తాకరయ్య, జంతువుల కన్నా అధముడా సాటి నరుడు అని ఈ పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతము ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి, మానవతా ఋషి. హాస్య కులానికి దళపతి, హాస్య దళానికి కులపతి అల్లు రామలింగయ్య గారు. నవ్వు ఏడ్చిన రోజు జూలై 31, నువ్వు పుట్టినరోజు అక్టోబర్ 1. మళ్ళీ ఇంకో రామలింగయ్య పుట్టలేదు, పుట్టబోరు, ఆయనకాయనే సాటి. ఎందుకంటే తెలుగువారి లోగిళ్లలో అల్లువారు వేసిన హాస్యపు ముగ్గు ఏ కాలధర్మానికి చెరిగిపోదు. కళాకారుడికి మరణం రాదు, ఈ కథకి ముగింపు లేదు. రచన చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, సమర్పణ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.